హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది కదా, తన ఫంక్షన్ రోజు అనమాట. యాక్చువల్గా ఫంక్షన్ జరిగి కూడా 1 month అవుతుంది. వీడియో పెడదాం అంటే మధ్యలో ఏవో ఒకటి అట్లా సరిపోతుంది అనమాట. ఫైనల్లీ ఈరోజు అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో చూడాలంటే వీడియో మొత్తం అయితే చూడాల్సిందే. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంక మేము రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే అప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. ఆ 10 days అయితే వర్షాలు బాగా పడ్డాయి. ఆ రోజు మార్నింగ్ కూడా పడిందనమాట. తర్వాత కొంచెం ఇంకా కొంచెం ఎండ పొడలాగా వచ్చింది. మేమైతే రెడీ అయ్యి వెళ్ళాము. మేము ఇంకా రెడీ అవ్వటానికని మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అందరూ అక్కడ అయితే చుట్టాలు వస్తూ ఉంటారు కదా మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. ఇంకా రెడీ అవ్వటం కష్టం అవుతుందిలే అని నైట్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అక్కడ రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట మార్నింగ్. ఇంకా వెళ్ళిన తర్వాత టిఫిన్ అదంతా అక్కడే చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అప్పుడే కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇంకా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టి మేము కూడా టిఫిన్ అయితే చేసాము. ఇంకా వర్షం పట్టడం వల్ల కింద అంతా తడిగా ఉందన్నమాట. ఇంకా మేము ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఇంకా అక్కడికి వెళ్ళటానికి అయితే బయలుదేరాము. ఇంకా పిల్లలు ఏంటంటే వర్షం పడి కింద వాటర్ ఉండటం వల్ల లంగాలు అందరూ పైకి పట్టుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పట్టు లంగాలు వేసుకొని చక్కగా అయితే రెడీ అయ్యారు కదా. ఇంకా ఇక్కడ కూడా ఫంక్షన్కి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. ముందు కొంతమంది వెళ్దాం కార్లు, తర్వాత వేరే వాళ్ళు వస్తారులే అని చెప్పేసి ఇంకైతే బయలుదేరుతున్నాము. 2 కార్లు అయితే తీసుకొచ్చారు. ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఫంక్షన్ హాల్, మరీ ఎక్కువ కూడా కాదులేండి, అంతా వితిన్ 10 to 5 minutesలో వెళ్ళి రావచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే అందరైతే కార్లు ఎక్కేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లలు కొంతమంది ఒక కార్లో, ఇంకొంతమంది ఇంకొక కార్లో అయితే ఎక్కించుకున్నారు. పిల్లలందరూ ఏంటంటే ఒకే కారులో వెళ్ళాలని ఇంకా గొడవ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అందరూ ఒక కారులో అన్న ఇబ్బందిగా ఉంటుందిలని 2 కార్లు అయితే కూర్చోబెట్టుకున్నాం ఊళ్ళో. ఇంకా చూడండి, ఆ రోజు నా ఫేస్ అయితే బాగా బ్లాక్గా ఉంది. నాకేంటి ఇలా ఉందని చూసుకుంటూ ఉన్నానన్నమాట. హైదరాబాద్లో ఉండి గుంటూరు వెళ్ళేసరికి ఏందో ఫేస్ ఏంటో బ్లాక్గా అయిపోయింది. అసలు ఫంక్షన్ అప్పుడైతే అస్సలు బాగాలేదు ఫేస్. ఇంకేమన్నా ఫేషియల్ అట్లా చేయించుకుందామన్నా కానీ టైం సరిగ్గా లేకపోవటం వల్ల చేయించుకోలేదు. ఫేస్ అయితే బాగా డల్గా ఉంది. మా పాపది కూడా అంతే ఉంది. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా కొండేటి వారి పుష్పాలంకరణ వేడుక అని. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా తనని ఫొటోస్ కొన్ని స్టిల్స్ ఇవ్వమని చెప్తే ఇంక మేము కూడా ఆగామన్నమాట. మేము వచ్చేలోపే మా బాబు వాళ్ళు బండి మీద అయితే వచ్చారనమాట. ఇంకా పరిగెత్తుతున్నారు. ఇంకా ఫంక్షన్ హాల్కి కూడా ఇంకా ఎక్కువ మంది ఏం రాలేదు, ఎందుకంటే వర్షం పడటం వల్లగా అందరు లేట్గానే వచ్చారనమాట. ఆ రోజు ఫంక్షన్ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాము, ఎందుకంటే వర్షం పడి అందరు రావాలి కదా. మరి ఫంక్షన్ అన్న తర్వాత అందరు రాకుండా మనమే స్టార్ట్ చేసుకోలేము కదా. అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే అయితే స్టార్ట్ చేసాము. ఇదైతే ఫంక్షన్ హాల్ బయట అనమాట. ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి ఒకసారి వచ్చాము మ్యారేజ్ అప్పుడు, నైట్ టైం. ఇదేమో డే టైం అనమాట. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళాము. ఇంకా కూర్చోబెడతామంటే ఇంకా అందరు రాలేదు కదా, అప్పుడే ఎందుకులే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారనమాట లోపల రూమ్లో తనని. నార్మల్గా అయితే 10 కల్లా స్టార్ట్ చేద్దాము ఫంక్షన్ అనుకున్నాము, ఎందుకంటే అది మా నార్మల్ టైం కదా అని. కాకపోతే మేము ఇంటి దగ్గరే 10 అయింది బయలుదేరేసరికి. యాక్చువల్గా అయితే 9 కల్లా ఫంక్షన్ హాల్కి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మార్నింగ్ లేచినప్పుడు కూడా బాగా వర్షం పడుతుంది. ఇంకా అందరు లేట్గా వస్తారులే, మనం ముందు వెళ్ళిపోయి ఏం చేస్తాంలే అని మేము కూడా కొంచెం అయితే లేట్గానే వచ్చామన్నమాట. వచ్చేసరికి కూడా ఇంకా ఎవరు రాలేదు. ఇంకా మేమైతే ఇక్కడ డెకరేషన్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సోఫా ముందైతే ఇంకా టేబుల్ లాగా వేసి అన్ని డెకరేషన్ ఐటమ్స్ పెడతాం కదా. పిల్లలు అయితే ఇంకా సోఫా ఖాళీగా ఉంది, ఫొటోస్ అయితే దిగారనమాట. ఇంకా తర్వాత ఎటు కుదరట్లేని ఇంకా ఫ్రంట్ అయితే ఇలా అయితే డెకరేషన్ చేసాము. అందరూ ఇంకా కుంకుమ పెట్టి అక్షింతలు అట్లా వేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ అయితే ఇట్లా సెట్ చేసాము. ఇంకా తనని కూర్చోబెడదాంలే అనుకున్నాము. కాకపోతే ఇంకా అప్పుడే చిన్నగా వస్తూ ఉన్నారు కొంతమంది. ఇంకా రానిద్దాంలే, వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం, ముందే ఎందుకులే అనేసి ఊరుకున్నాము. అంతలోకి ఇంకా కెమెరామెన్ వచ్చి ఫొటోస్ అయితే కొన్ని దిగాలి అని చెప్పారు. తన్నే ఇంకా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా టిఫిన్స్ చేసే వాళ్ళు చేస్తారులే అని చెప్పి ఊరుకున్నాము. ఇంక ఇక్కడైతే తీసుకెళ్దాంలే అని లోపు మళ్ళీ వచ్చి కొన్ని స్టిల్స్ అయితే తీయాలండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేము తనతో పాటు మమ్మల్ని కూడా అయితే కొన్ని స్టిల్స్ అయితే తీశారనమాట.
ఫొటోసే కదా మనకి తర్వాత గుర్తుండిపోయేది. ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు ఇట్లా జరిగిందా, అట్లా జరిగిందా అని అట్లా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా! దానికోసమైతే మనం ఇట్లా తీయించుకుంటూ ఉంటాం కదా! ఇంకా మా పిల్లలైతే ఇంకా ఫోన్ వదిలిపెట్టరనమాట. ఫోన్ ఇయ్యకపోతే గొడవ చేస్తారు. ఇంకా ఆ రోజు మొత్తం ఫోన్లంతా ఛార్జింగ్ అయితే అవకొట్టేశారు. నా ఫోన్ కూడా తీసుకొని వాళ్ళ డాడీ ఫోన్. ఇంకా గొడవ చేయకుండా ఉండటానికి ఇంక మరేం చేస్తాం, ఇంక ఇవ్వక తప్పలేదు. పిల్లలైతే అందరు చక్కగా అయితే రెడీ అయిపోయారు. ఇంకా స్టేజ్ మీదకి తీసుకురాగానే తనని కూర్చోపెట్టిన తర్వాత బట్టలైతే పెడతాం కదా! ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళంటే మేనత్త వాళ్ళు, మేనమామ, మేనత్తలు పెడతారు కదా! ఇంకైతే మేమైతే బట్టలు పెడదామని ఇంకా ముందైతే హాఫ్ శారీ తీసుకొచ్చాము, అది పెట్టాము. తర్వాత అయితే శారీ పెట్టామన్నమాట. మేము మా అత్తయ్య వాళ్ళు కలిసి అయితే ఇంకా లంగా ఓణి అయితే పెట్టాము. తర్వాత మా పెద్ద అత్తయ్య వచ్చింది. మా పెద్ద మామయ్య రాలేదు, బాగాలేదని ఇంకా మా పెద్ద అత్తయ్య ఏమో శారీ పెట్టిందనమాట. ఇంకిద్దరు చెరొకటి పెడితే బాగుంటుందిలే అని చెప్పేసి. ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది వెనకటి కాలం నుంచి ఉందండి. కాకపోతే ఇంకా జనరేషన్స్ మారే కొద్దీ కొంచెము పద్ధతులు అయితే మారుతూ వచ్చాయి. కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఫంక్షన్ ఇది. అందరూ మ్యాక్సిమం చేస్తారు అన్ని ఏరియాస్లో వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేనమామలు కావిడి తీసుకురావటం అట్లాగా ఉంటూ ఉంటే కొన్ని ఏరియాస్లో ఇట్లా ఉంటే మాకున్న ప్రకారం అయితే ఇట్లానే చేస్తారనమాట. ఇంకా బట్టలు అయితే పెట్టాము ఇక్కడ. లంగా ఓణి పెట్టిన తర్వాత అవి కట్టింది కూర్చోపెడతారు. తర్వాత మళ్ళీ శారీ కూడా కడతారనమాట. ఇంక ఇది పెట్టిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే దిగాము. తర్వాత ఇంక మా పెద్ద అత్తయ్య వచ్చిందనమాట. మా పెద్ద అత్తయ్య కలిసి శారీ గోల్డ్ అయితే పెట్టారు. ఎప్పటి నుంచి ఈ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో లేట్గా పెట్టడానికి కూడా కారణం ఏమిటంటే ఆ రోజు నా ఫోన్ ఏమో మా పిల్లలు తీసుకున్నారు. ఇంక నేను వేరే వాళ్ళ ఫోన్లో అట్లా వీడియోస్ తీసాను అనమాట. ఒక ఫోన్ కాదు 4-5 దగ్గర తీసాను. తర్వాత పంపించుకోవచ్చులని నేను తర్వాత మర్చిపోయాను ఎవరెవరి దాంట్లో తీసాను ఏంటనేది. ఇంకా అన్నీ గ్యాదర్ చేసేసరికి కొన్ని అయితే వీడియో క్లిప్స్ కూడా కొన్ని మిస్ అయ్యాయి. తర్వాత ఇంకా కోలాటం అట్లా డాన్సులు కూడా వేయించారనమాట. అవి కూడా చాలా మిస్ అయిపోయాయి. వేరే వాళ్ళ ఫోన్లో తీసాను కొన్ని వేరే వాళ్ళని తీయమని చెప్పాను. ఇంకా అవన్నీ నా దగ్గరకు అయితే రాలేదన్నమాట. నా దగ్గర ఉన్నవి కూడా కొన్ని మిస్ అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ దాంట్లో నా దాంట్లో ఉన్నాయి అయితే ఇంకా యాడ్ చేశాను. ఇంకా వేరే వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయేమో పంపించమని అడిగితే లేవని చెప్పారు. ఇంకా సర్లే ఇంకా ఉన్న వాటితోనే వీడియో అయితే చేద్దాంలే చేశాను. యాక్చువల్గా అయితే ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ బట్టలు అయితే పెట్టిన తర్వాత ఇంకా హాఫ్ శారీ అయితే కడతారనమాట. ఫస్ట్ హాఫ్ శారీ కట్టి అందరు అక్షింతలు వేసిన తర్వాత మళ్ళీ శారీ కూడా కడతారు. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఈ శారీ హాఫ్ శారీ ఒకటే కట్టేస్తారు అనమాట. ఇంకా ఇక్కడ 2 అయితే మార్చుతారు. ఇంక పెట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత మన ఫంక్షన్ అప్పుడు అంటే అంతే కదండి, అంత హడావుడిగా ఉంటుంది. మనం అనుకుంటాం చాలా బాగా రెడీ అయ్యి ఫోటోలు దిగాలని, కానీ దిగలేము. ఇంక ఇక్కడైతే తనకి పెట్టిన శారీస్ అవి పెట్టిన తర్వాత ఇంక ఇక్కడైతే డ్రెస్ చేంజ్ అయితే చేపించిన తర్వాత ఇంక ఇట్లా పూల జడ అయితే కడుతున్నారు. మామూలుగా అంతకుముందు అయితే పూలతో మొత్తం అట్లా జడలాగా వేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ అట్లా ఏం వేయట్లేదు కదా. ఇవి వస్తున్నాయి కదా మామూలు జడలు, అవి అయితే పెడుతున్నారు. మేమేం తనకి హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు కూడా ఇట్లానే వేణీళ్ళు తెప్పించి కట్టి జడకైతే ఇట్లాగా మధ్యలో బిళ్ళలుగా వస్తుంది అనమాట. ఫ్లవర్స్తో చేసింది అవి అయితే కట్టామన్నమాట తనకి. అప్పుడు కూడా అట్లానే చేసాము. ఇప్పుడు కూడా ఇంక సేమ్ అట్లానే ఒకటి వైట్ గోల్డ్ తర్వాత ఏమో పింక్ కలర్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ తోటి ఇంకా రోజ్ పెటల్స్ తోటి ఇట్లాగా చిన్న బిళ్ళల్లాగా అయితే చేస్తారనమాట. ఇంకా జడకి ఇట్లాగా వేణిలాగా బాగుంటుంది. చూడండి ఇట్లా పూసలతో చేసేవి రెడీమేడ్ది వస్తుంది కదా, అది పెట్టిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఇట్లా ఇవి అయితే కట్టాము. తర్వాత కిందేమో జడ కుచ్చులు అయితే వేసాము. ఇట్లా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలు మామూలుగా అయితే అంత ముందులాగా మొత్తము జడ కట్టి అట్లాంటి ఇప్పుడు ఎవరు ఉంచుకోవట్లేదు కదా. అట్లాగా అంత స్టైలిష్గా కావాలనుకుంటున్నారు కాబట్టి అందరికైతే ఇట్లా అయితే చేస్తున్నారనమాట. మేము తనకు హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు కూడా ఇట్లానే కట్టాము, బాగుందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ అట్లానే చేపించాము. ఇంకా తనని అట్లా రెడీ చేస్తూ ఉంటే ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మాకు కూడా ఇట్లానే చేస్తారా ఫంక్షన్కి, మా ఫంక్షన్ అప్పుడు కూడా ఇట్లానే కట్టాలి మాకు జడ అవన్నీ అని ఇప్పుడే అడుగుతున్నారు. పిల్లలకి ఏంటంటే అదొక క్యూరియాసిటీ అనమాట. మనప్పుడు ఇట్లా చేస్తారా లేదా ఏంటి అనేది. మాకు కూడా అక్కకు చేసినట్టు చేయాలని అడుగుతూ ఉన్నారు. మా ఫంక్షన్ ఎప్పుడు చేస్తారని. మనకైతే నవ్వు వస్తుంది కదా అట్లా పిల్లలు అడుగుతూ ఉంటే. ఓవరాల్గా లుక్ అయితే ఇదనమాట. ఓవరాల్గా అయితే మొత్తం రెడీ అయిపోయిందనమాట.
ఇంకా ఇక్కడ తను వేసుకున్న బ్లౌజ్కి వర్క్ కానీ మేము వేసుకున్న బ్లౌజెస్ వర్క్ కానీ మొత్తం కూడా కంప్యూటర్ వర్కే అనమాట. కంప్యూటర్ వర్క్ అయినా కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది కదా, అంత ముందులాగా ఉండట్లేదు. ఇవన్నీ కూడా మా పెద్ద ఆడపొచ్చి చేసింది ఈ కంప్యూటర్ వర్క్స్ మొత్తం కూడా. ఇంకా తర్వాత రెడీ చేసిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి తీసుకొచ్చి అయితే కూర్చోపెట్టాము. ఇంకా వీళ్ళైతే ఇంకా జడ అది ఫోటో తీసుకుంటామన్నారు. అంతే కదా, అంత ముందు అయితే చాలామంది ఇళ్ళల్లో ఉండేది పూల జడ ఫోటో వెనక్కి తిరిగి అట్లాగా తీసేవాళ్ళు, లేకపోతే అద్దంలో చూసుకుంటే అట్లా. ఇంకా మా పాప అయితే మా అక్క దగ్గర కూర్చుందనమాట. మా అక్క వచ్చింది ఫంక్షన్కి, తన దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉంది. సర్లే పోనీ ఎక్కడో చోట ఉందిలే అని ఇంక నేనైతే వదిలేసాను అనమాట. ఆ రోజు ఇంకా వాళ్ళని పట్టించుకోవడానికి కూడా నాకైతే టైం అయితే సరిగ్గా లేదు, పిల్లలతో కూర్చోవటానికి కూడా. ఇంకా వాళ్ళే ఇంకా మా బాబాయ్ వాళ్ళ డాడీ దగ్గర అయితే నిద్రపోయాడు అనమాట. అప్పుడే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచారు కదా, తనకి నిద్ర రావటం వల్ల తను నిద్రపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని అంతే కూర్చున్నారు. ఇంకా పాప అయితే ఆడుకుంటూ ఉంది ఇట్లాగా. తర్వాత ఇంకా అందరూ అయితే ఇంకా రెడీ చేసి తీసుకొచ్చాము కదా, అక్షంతలు వేయమంటే అందరూ అయితే అక్షంతలు వేస్తూ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారన్నమాట. ఫ్యామిలీస్ వైజ్గా అట్లాగే. ఇంక ఇక్కడ ఏంటంటే డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలు ఇంకా డాన్స్ వేస్తూ ఉన్నారు, పెద్దోళ్ళ చేత కూడా వేయించారు. తర్వాత ఇంకా కింద పిల్లల చేతేమో స్టేజ్ పైన వేయించారు, పెద్దోళ్ళ చేతేమో కింద వేయించారు. అవి అయితే మిస్ అయ్యాయి అన్నమాట ఆ బిట్స్ అయితే. ఇంకా అందరూ అయితే అక్షంతలు వేసి తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పటికే 1 దాటింది, ఎందుకంటే ఫంక్షన్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాం కదా, అందుకని ఇంకా అందరూ అక్షంతలు వేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి భోజనాలు అయితే చేసేసారు. తర్వాత ఇంక ఇక్కడ ఫ్యామిలీస్ వైజ్గా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అందరు ఫ్యామిలీ పిక్స్ లాగా ఉంటాయని చెప్పేసి తర్వాత మేము కూడా దిగాము. ఇంకా లాస్ట్లో అయితే భోజనం చేసాము. భోజనం చేసేసరికి 4 ఏమైంది. ఇంకా అందరు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంకా 5:30 వరకు కూడా ఇంకా ఫంక్షన్ హాల్లోనే ఉండి ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇంటికి వెళ్ళేసరికి 6 అయితే అయిపోయింది. ఇదైతే మా మేనకోడలు ఫంక్షన్ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్ అయితే చేయండి.